దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6వ అధ్యాయము. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. కుమార్తె మిరియాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫినెహాసును కనెను. ఫినెహాసు అబిషూవను కనెను. అబిషూవ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జరహ్యాను కనెను. జరహ్యా మెరాయోతును కనెను. మెరాయుతు అమర్యాను కనెను. అమర్యా అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు అహీమయస్సును కనెను. అహీమయస్సు అజర్యాను కనెను. అజర్యా యోహానును కనెను. యోహానాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించిన వాడు. అజర్యా అమర్యాను కనెను. అమర్యా అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కియాను కనెను. హిల్కియా అజర్యాను కనెను. అజర్యా సెరాయాను కనెను. సెరాయా యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని, యెరూషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయాను. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహాతు కుమారులు అబ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. మెరారి కుమారులు మహలి మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని, లిబ్ని కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా, జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జరహు, జరహు కుమారుడు యెయతీరయి. కహాతు కుమారులలో ఒకడు అమినాదాబు. వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు అబ్యాసాపు, అబ్యాసాపు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావులు. ఎల్కానా కుమారులు అమాషై, అహీమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోషై, జోషై కుమారుడు నహతు, నహతు కుమారుడు ఏలియాబు, ఏలియాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వప్నియు, అబియాయు. మెరారి కుమారులలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్ని, లిబ్ని కుమారుడు షిమి, షిమి కుమారుడు ఉజ్జా, ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అషాయా. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండెరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండెరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలీయేలునకు పుట్టెను. ఎలీయేలు తోయహునకు పుట్టెను. తోయహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహతునకు పుట్టెను. మహతు అమాషైకి పుట్టెను. అమాషై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా
యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జఫన్యాకు పుట్టెను, జఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు అబ్యాసాపునకు పుట్టెను, అబ్యాసాపు కోరహునకు పుట్టెను, కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కను నిలిచివాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు, షిమ్యా మికాయేలు కుమారుడు, మికాయేలు బయసేయా కుమారుడు, బయసేయా మల్కియా కుమారుడు, మల్కియా ఎత్ని కుమారుడు, ఎత్ని జరహు కుమారుడు, జరహు అదాయా కుమారుడు, అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమి కుమారుడు, షిమి యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. మెరారీయులు ఎడమ ప్రక్కను నిలిచివారు. వారిలో ఏతాను కీషి కుమారుడు, కీషి అబ్ది కుమారుడు, అబ్ది మల్లుకు కుమారుడు, మల్లుకు హషభ్యా కుమారుడు, హషభ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కియా కుమారుడు, హిల్కియా అంజీ కుమారుడు, అంజీ బానీ కుమారుడు, బానీ షమేరు కుమారుడు, షమేరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయిచు అతి పరిశుద్ధ స్థలపు పని నంతటిని జరుపుచుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను. అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను. వీని కుమారుడు ఫినెహాస్, ఫినెహాసు కుమారుడు అబీషువ, అబీషువ కుమారుడు బుక్కి, బుక్కి కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జరహ్యా, జరహ్యా కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటువు, అహీటువు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహీమయస్. అహరోను సంతతి వారగు కహాతీయులు వంతువారు. వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి. యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టూనున్న ఉపగ్రామములను వారికి అప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను ఎఫున్నే కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, ఎత్తీరు, ఎస్టెమో దాని గ్రామములు, హీలోను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బేస్తెమెషు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్ర స్థానములలోని గెబా దాని గ్రామములు, అల్లేమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములనియు 13. కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్ర స్థానములో నుండి, దాను అర్ధ గోత్ర స్థానములో నుండి, మనషే అర్ధ గోత్ర స్థానములో నుండి చీటి చేత 10 పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇస్సాకారు గోత్ర స్థానములో నుండి, ఆషేరు గోత్ర స్థానములో నుండి, నఫ్తాలి గోత్ర స్థానములో నుండి, బాషాను నందుండు మనషే గోత్ర స్థానములో నుండి 13 పట్టణములు ఇయ్యబడెను. మెరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్ర స్థానములో నుండి, గాదు గోత్ర స్థానములో నుండి, జెబూలును గోత్ర స్థానములో నుండి చీటి చేత 12 పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటీ వేసి
యూదా వారి గోత్ర స్థానములో నుండి, షిమ్యోనీయుల గోత్ర స్థానములో నుండి, బెన్యామీనీయుల గోత్ర స్థానములో నుండి పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగి ఉండెను. ఆశ్రయ పట్టణములను, ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములను, గెజరును దాని గ్రామములను, యొక్మెయాయుము దాని గ్రామములను, బెత్ హోరోనును దాని గ్రామములను, అయ్యాలోనును దాని గ్రామములను, గత్రిమోనును దాని గ్రామములను వారికి ఇవ్వబడెను. మరియు మనషే అర్ధ గోత్ర స్థానములో నుండి ఆనేరును దాని గ్రామములను, బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి. మరియు గెర్షోమీయులకు మనషే అర్ధ గోత్ర వంశ స్థానములో నుండి బాషాను నందలి గోలాను దాని గ్రామములు, అస్తారోతు దాని గ్రామములు, ఇస్సాకారు గోత్రములో నుండి కెదెషు దాని గ్రామములు, దాబేరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, ఆషేరు గోత్ర స్థానములో నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు, నఫ్తాలి గోత్ర స్థానములో నుండి గలిలయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మెరారీయులలో శేషించిన వారికి జబూలును గోత్ర స్థానములో నుండి రిమోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, ఎరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్ర స్థానములో నుండి అరణ్యములోని బేసెరు దాని గ్రామములు, ఎహజాయు దాని గ్రామములు, కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్ర స్థానములో నుండి గిలాదు యందలే రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు ఇయ్యబడెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. ఇస్సాకారు కుమారులు 4. వారు తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జి, రెఫాయా, ఎరియేలు, యహ్మయి, అబ్షాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండేది. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రాహయా. ఇజ్రాహయా కుమారులు మికాయేలు, ఓబద్యా, యోవేలు, ఇషియా. వీరు 5 పెద్దలై ఉండేది. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరిన వారు 36,000 మంది ఉండేది. మరియు ఇస్సాకారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది ఉండేది. బెన్యామీను కుమారులు 3: బెలా, బేకరు, ఎదియా, వేలు. బెలా కుమారులు 5: ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, ఎరీమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశములో చేరినవారు 22,034. బేకరు కుమారులు జమీరా, యోవాషు, ఎలిఎజరు, ఎలోయేనై, ఓమి, ఎరీమోతు, అబియా, అనాతోతు, ఆలెమెతు. వీరందరూ బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరూ 20,200. ఎదియావేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషాహరు. ఎదియావేలు కుమారులైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు
పోదగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండేది. షుప్పీము హుప్పీము ఈరు కుమారులు. అహేరు కుమారులలో హుషీము అను ఒకడుండెను. నఫ్తాలీయులు బిల్హాకు పుట్టిన యహనయేలు, గూని, ఏసెరు, షిల్లేము. మనషే కుమారులలో అస్రియేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. అది గిలాదునకు పెద్ద అయిన మాకీరును కూడా కనెను. మాకీరు హుప్పీము షుప్పీయుల సోదరిని పెళ్లి ఆడెను. దాని సహోదరి పేరు మయక. రెండవ వానికి సెలో పెహాదని పేరు. ఈ సెలో పెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్య అయిన మయక ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరు పెట్టారు. ఇతని సహోదరి పేరు పెరెషు. అతని కుమారులు ఊలాము, రాకెము. ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను. వీరు మనషే కుమారుడైన మాకీరులకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరులకు సహోదరి అయిన హమ్మేలెకెతు ఇషోదును, అబిఎజరును, మహలాను కనెను. షమీదా కుమారులు అహయాను, షెకము, లీకి, అనియాము. ఎఫ్రాయిము కుమారులలో షూలతహు అను ఒకడుండెను. అతనికి బెరెదు కుమారుడు. బెరెదునకు తాహతు కుమారుడు. తాహతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహతు కుమారుడు. తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూదలహు, ఏజెరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రైన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించరి. తర్వాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిం అతనికి బెరియా అను పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన షెయరా ఉత్తరపు బెత్ హోరోనును, దక్షిణపు బెత్ హోరోనును, ఉజ్జెన్ షెయరాను కట్టించెను. వాని కుమారులు రెహబు, రెషపు. రెబహు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు, తూర్పునున్న నహరాను, పడమటనున్న గెజరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములను ఉన్నంత వరకు వ్యాపించను. మరియు మనష్యుల ప్రక్కనున్న బేత్సెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి. అషీరీయులు ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా. సేరహు వీరికి సహోదరి. బెరియా కుమారులు హెబెరు, మల్కియేలు. మల్కియేలు బిర్జాయీతునకు తండ్రి. హెబెరు ఎప్లేటును, షోమేరును, హోతామును వీరి సహోదరి అయిన షుయాను కనెను. ఎప్లేటు కుమారులెవరనగా పాసకు, బింహాలు, అశ్వాతు. వీరు ఎప్లేటునకు కుమారులు. షోమేరు కుమారులు అహి, రోగా, ఎహుబ్బా, అరాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోబహు, ఎమ్నా, షెలషు, ఆమాను. జోబహు కుమారులు సూయా, హర్నేపెరు, షుయాలు, బేరి, ఎమ్రా. బేసెరు, హోదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బెయేరా. ఎతేరు కుమారులు ఎఫున్నె, పిస్పా, అరా. ఉల్లా కుమారులు ఆరహు, హన్నీయేలు, రిజయా.
ఆషేరు సంతతి వారైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలను, ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను, అధిపతులలో ముఖ్యులనై ఉండేది. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోదగిన వారి లెక్క 26,000. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. బెన్యామీను కనిన కుమారులలో బెలా అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు, మూడవవాడు అహరహు, నాలుగవవాడు నోహా, ఐదవవాడు రాపా. బెలకు పుట్టిన కుమారులు అద్దారు, గెరా, అబీహూదు, అబీషువ, నయమాను, అహోయహు, గెరా, షెపూపాను, హూరాము. ఏహూదు కనిన కుమారులు ఉజ్జా, అహీహూదు. వారు గెబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా నుండిరి. నయమాను, అహియా, గెరా అనువారు వారిని మనహతునకు చెర తీసుకొని పోయేది. గెరా వారిని అచ్చటికి చెర తీసుకొని పోయారు. వారిని పంపివేసిన తరువాత షహరాయిము మోయాబు దేశమందు హుషీము భయరా అను తన భార్యలందు కనిన పిల్లలుగాక తన భార్య అయిన హోదేషునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, ఎపూజును, షాక్యాను, నిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇళ్లకు పెద్దలుగా ఉండిరి. హుషీము అను దానియందు అతడు అహీడుబును, ఎల్పాయలును కనెను. ఎల్పాయలు కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోను, లోదును దాని గ్రామములను కట్టించెను. బెరియాయును, షెమయును, అయాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీయులను పారదోలిరి. అహ్యో షాషకు, ఎరేమోతు, జబద్యా, అరాదు, ఏదెరు, మికాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరియా కుమారులు. జబద్యా, యెషుల్లాము, హిజ్కి, హెబెరు, ఇష్మెరై, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్పాయలునకు కుమారులు. యాకీము, జిక్రి, జిబ్ది, ఎలియేనై, జిల్లెతై, ఎలియేలు, అదాయ, బెరాయ, షిమ్రాతు అనువారు షిమికి కుమారులు. ఇష్పాను, ఏబెరు, ఎలియేలు, అబ్దోను, జిక్రి, హానాను, హనన్యా, ఏలాము, అంతోతియా, ఇపెదయ, పెనుయేలు అనువారు షాషకు కుమారులు. షంషేరై, షహర్యా, అతల్యా, యహరష్యా, ఏలియా, జిక్రి అనువారు యెహోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇళ్లకు పెద్దలను, ప్రముఖులనై ఉండి యెరూషలేమునందు కాపురముండెది. గిబియోనులకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్య పేరు మయక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు సూరు, కీషు, అయలు, నాదాబు, గెదోరు, అహ్యో, జెకెరు అనువారు. మిక్లోతు, షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువను, అబినాదాబును, అష్బాయలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్బాయలు. మెరిబ్బాయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలకు, తరేయ, ఆహాజు. ఆహాజు యెహోయాదాను కనెను. యెహోయాదా అలేబెతును, అజ్మాఎతును, జిమ్రిని కనెను. జిమ్రి మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు
రాపా కుమారుడు, రాపాకు ఎలాసా కుమారుడు, ఎలాసాకు ఆజేలు కుమారుడు, ఆజేలు కుమారులు 6. వారి పేర్లు అజ్రికాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్యా, ఓబద్యా, హానాను. వీరందరూ ఆజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషకు కుమారులు 3. ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు 2వాడు, ఎలీపేలెటు 3వవాడు. ఊలాము కుమారులు విలువిద్య యందు ప్రవీణులైన పరక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులను కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు.